ఎట్లుంటారమ్మా? ఈ వాసన వస్తా ఉంటది. ఎట్లుంటారు? మాకు ఎక్కడ గుంట పావు కూడా గుడిసె వేసుకున్నారా మా బతుకు మా అత్తగారు సంపాదించలేదు లేదు, మా అమ్మగారు సంపాదించలేదు లేదు, ఏం లేదు. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇక్కడనే దత్తాలో ఆ పార్కులో మరి చిల్లరేడు పార్కులో ఆ పార్కులో ఈ పార్కులో వేసుకొని గుడిసెలు వేసుకొని సచ్చినాం. ఇక ఈ కేసీఆర్ వచ్చిండు గుడిసే ఉండద్దు అంటే మళ్ళీ ఇల్లు వచ్చి చేరినాం. అయ్యా దండం పెడతా నమస్కారం. ఇప్పటికైనా మా బాధలు భరించి దండం పెడతా. భరించి మాకు ఇస్తే అలా దత్తం ఒక 4 రోజులు అలా బండి చచ్చిపోతాం. ఇప్పుడు వర్షం పడితే ఎట్లుంటారమ్మా? వర్షం పడితే కూడా మొత్తం ఇళ్ళకి వస్తాయి కదా? అంత బురదే అంత దోవలే. ఒక్కొక్క దోవ కుండ దోవ ఇంత దోవలు కుడతా అంటే దత్తులు పిల్లలకు మాకు జ్వరాలు వస్తే ఏం చంపోతాను సూదులు ఎంచుకుంటాను వస్తాను. ఏం చంపోతాను వస్తాను సూదులు ఎంచుకుంటాను వస్తాను. అలానే పడి చెప్తాను. ఏం చేయాలి? మా బాధ ఎవరో చెప్పుకోవాలి. మా బాధ మేము గవర్నమెంట్ కాదా? మేము ఓట్లు ఎత్తాను మీకు. మేము ఓట్లు ఎత్తాను అన్ని ఎత్తాను. మేము గవర్నమెంట్ మనుషులం కాదా అని చెప్తాను. అయ్యా దయచేసి. అలా కూతురు ఎప్పుడు వచ్చిందా? మళ్ళా అలాగే గెలిచిన కానీ వాళ్ళ కూతురు రాలే. వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు రాలే. వాళ్ళ మేనల్లుడో ఏమో గాని వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు రాలే. నాగేంద్ర రెడ్డి సరే 2 సార్లు 3 సార్లు వచ్చిండు. చూసిపోయిండు. ఇత్తం అన్నాడు. ఇచ్చలేదు చచ్చులేదు. ఇప్పుడు మీకు ఆ విషయం మంచిదేనా? అలా కూడా వాసన వస్తుంది మళ్ళా? ఇక వాళ్ళ వాసన వచ్చినా చాలు. మరి ఏం చెప్తాం? అలా వాసన వచ్చినా బతికినా డబుల్ బెడ్రూమ్ లా ఉన్నాం అని చెప్పి 2 రోజులు 4 రోజులు ఉండి కళ్ళు ముత్తే కథం. ఏం చెప్తాం ఇక మరి.